అది గారు అసలు ఎంత ఆస్తుంది మీకు ఇప్పుడు? ఆస్తి అవన్నీ ఏముండరు. నేను ఎప్పుడు దాని గురించి ఏం ఆలోచించను. నేను లగ్జరీగా బతకాలనో లేకపోతే ఇంకోటి ఏదో చేయాలనే ఇంట్రెస్ట్ ఎందుకు ఎప్పుడు రాలేదు. నాకేంటంటే నేను ఒకరికి పుట్టాను కాబట్టి వాళ్ళు, నాతో ఒకరు పుట్టారు కాబట్టి వాళ్ళు, వీళ్ళు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అనే ఫీలింగ్ నాకు ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను ఏం సంపాదించినా వాళ్ళ కోసమే, ఏం చేసినా వాళ్ళ కోసమే. అంటే ఎప్పుడు మీకు అనిపించలేదా నాకంటూ ఇది కావాలి, అది నాకు కావాలి? అస్సలు ఆ ఫీలింగ్ లేదు. మనకి రోజు ఉండడానికి ఒక రూము, చూడడానికి ఒక టీవీ, మీరు ఉండే రూమ్ కూడా చాలా నార్మల్ రూమ్, చాలా నార్మల్ రూము. నేను ఒక 3 విషయాల కోసం మనం ఎంత నువ్వు 100 బిల్డింగ్లు కట్టినా నువ్వు చివరికి పడుకోవాల్సింది ఒక రూమ్లోనే. అలాగే నీకు ఎక్కడ నువ్వు ఒక 100 ఎకరాలు కొనుక్కున్నావురా, అక్కడ ఉంది అది. ఆ 100 ఎకరాలు నాకు ఉంది అనే సాటిస్ఫాక్షన్తో నువ్వు ముందుకెళ్తావేమో కానీ రేపొద్దున అది అక్కడే ఉంటుంది. మనం ఉండం, పోతాం. అది మళ్ళీ చేతులు మారుతూ ఉంటుంది. అంతే తప్ప నువ్వు సంపాదించింది మొత్తం నువ్వు ఎప్పటికీ అనుభవించలేవు. కాబట్టి ఏ రోజుకు ఆ రోజు నువ్వు అనుభవించగలిగేంత సంపాదించుకుంటే చాలన్నది నా ఫీలింగ్. అది గారు మీరు డబ్బుకు వాల్యూ ఇస్తారా, మనిషికి వాల్యూ ఇస్తారా? ఖచ్చితంగా మనుషులకే వాల్యూ ఇస్తా. కానీ ఇప్పుడున్న వాళ్ళు డబ్బే మెయిన్, మనుషులు మెయిన్ కాదు అంటున్నారు. నువ్వు డబ్బే మెయిన్ అని ఫీల్ అయ్యి అవసరం లేని చోట కూడా డబ్బు కోసం ఆశపడితే ఆ రోజు నీ లైఫ్ అనవసరంగా పాడైపోద్ది. నీకు ఎంత అవసరమో అంతే కావాలి అని ఫిక్స్ అయితే చాలా బాగుంటుంది. నేను అనేది అది. నీ ఒక్కడి లైఫ్కి ఎంత డబ్బు కావాలి, లేకపోతే నీ ఫ్యామిలీకి ఎంత డబ్బు కావాలి, అంతే. నీ ఫ్యామిలీని మించి పక్కోడి ఫ్యామిలీని కూడా నాశనం చేసి ఆ డబ్బు కూడా మనకే కావాలనుకుంటే ఆ రోజు నువ్వు ఎప్పటికీ నీ లైఫ్ బాగోదు, నీ హెల్త్ బాగోదు, నువ్వు సంపాదించింది ఏదో ఒక రూపంలో వేస్ట్ అయిపోతూనే ఉంటుంది. కాబట్టి నువ్వు ఆలోచించాల్సింది నీ ఫ్యామిలీ మంచిగా నడుస్తుందా, నీ లైఫ్ ఓకే నువ్వు అనుకున్నట్టు నడుస్తుందా, అంతే. దానికి మించి ఎక్కువ కావాలని కోరుకోకనేది నా ఫీలింగ్. అలానే అది గారు మీరు వాళ్ళ మీద వీళ్ళ మీద పంచులేస్తారు, లేడీస్ మీద పంచులేసి నువ్వు చేస్తూ ఉంటావు. ఇప్పుడు నేను గనక ఇలా పవన్ కళ్యాణ్ గారికి కానీ ఒక పార్టీకి కానీ సపోర్ట్ చేయకపోతే నా గురించి ఇలా ఎవరో ఏమీ మాట్లాడరు. వాంటెడ్గానే జరుగుద్ది. ఎందుకంటే నాకు ఓన్లీ సామాన్య ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ ఏ విధమైన వ్యతిరేకత ఉండదు. ఆ సోషల్ మీడియాలో ఎవరైతే ఆ 10% ఉంటారో ఆ 10% ఆటోమేటిక్గా నేను ఆయన సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి నా గురించి కూడా తప్పుగా మాట్లాడాలనే చూస్తుంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కోసం నేను ఇలాంటి నెగిటివిటీని ఎంతైనా భరిస్తాను. కానీ నేను పవన్ కళ్యాణ్ గారిని ప్రేమిస్తాను. పాలిటిక్స్ అన్నప్పుడే ఇలాంటివి ఉంటాయి. ఈవెన్ నేను కాలేజీ చదువుకునే రోజుల్లో యువతల పక్క నేను పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా మాట్లాడానని ఒక 10 మంది సీనియర్లు నన్ను పైకి పిలిచి ఇంకోసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే నేను బిల్డింగ్ మీద నుంచి తోసేస్తామన్నారు. కానీ ఇప్పటికీ వాళ్ళు సప్లీలు రాసుకుంటూ ఆ బిల్డింగ్ చుట్టూరే తిరుగుతున్నారు. నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేసా. ఇలాంటి బెదిరింపులు ఇలాంటివి కూడా వస్తాయి. ఆ రోజుల్లోనే ఉండేవి. ఆ తర్వాత ఏదో నా మీద ఫేక్ పోస్టులు పెట్టడం, ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయడం ఇలాంటివి అప్పట్లోనే స్టార్ట్ చేశారు. కానీ ఏ రోజు కూడా నేను ఎవ్వరికి భయపడే వ్యక్తిని కాదు. అయితే మొత్తం ఇవన్నీ వాంటెడ్గానే జరిగాయి. కానీ కంపల్సరీ జరుగుతుంటాం. ఎందుకంటే నేను మిగతా వాళ్ళలాగా ఓన్లీ ఇది ఒక్కటే చేయట్లేదు. నేను ప్యారలల్గా పాలిటిక్స్ కూడా పాలిటిక్స్ సపోర్ట్ చేస్తున్నాను. కాబట్టి కంపల్సరీగా నా మీద కొంతమంది ఆ నెగిటివ్ క్రియేట్ చేయడానికే ట్రై చేస్తుంటారు. ఇప్పుడు డబల్ మీనింగ్ అనే మాట వచ్చింది అనుకో, డబల్ మీనింగ్ జోక్ అయిన టీమ్ లీడర్ మన దాంట్లో ఉన్నారు ఎవరైనా? అదే చాలా మంది డబల్ మీనింగ్ క్రియేట్ చేసిందే ఆది గారు. దానివల్లే మొత్తం ఇది పడిపోయింది, అది పడిపోయింది. అంటే నేను రాకముందు నుంచే ఉంది. నేను వచ్చాక ఎన్ని ఈవెంట్స్, ఎన్ని షోలు, ఎంత మంచి రేటింగ్లు వచ్చాయనేది మళ్ళీ వాళ్ళకి, ఈటీవీ వాళ్ళకి అందరికీ తెలుసు. అందుకే నేను ఇంకా కంటిన్యూ అవుతున్నాను. కాబట్టి అది అందరికీ తెలుసు. కాబట్టి నా వ్యూవర్షిప్పే చెప్తుందిరా నేను చేసిన స్కిట్ల గురించి నేనేంటి అనేది. ఇప్పుడు జనాలకి అది గనక అపోజ్ అనుకున్నారనుకో, ఆ రోజు వాళ్ళు చూడరు కదా. ఒక స్కిట్ లో ఒక 2 డబుల్ మీనింగ్ జోకులు ఉండొచ్చు, ఒక 2 దానికి సంబంధించిన ఇప్పుడు బాడీ షేమింగ్ అని ఒక మాట అంటారు. బాడీ షేమింగ్ అంటే కోట శ్రీనివాసరావు గారు బాబు మోహన్ గారిని కొన్ని సినిమాల్లో వరే ముళ్ళ పంది నల్ల పెంకు అంటాడు. అదేంటంటే వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్. ఆ కామెడీని అప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు లెజెండ్స్ గా కూడా అయ్యారు. అలా రాజుగారికి నాకు, లేకపోతే శాంతి స్వరూప్కి నాకు మా మధ్య ఉన్న అండర్స్టాండింగ్ అవి. ఇప్పుడు వీళ్ళందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎవరి మీద జోకేసినా ప్రతిదీ ముందే చెప్పి ఇది వాళ్ళందరూ ఓకే అనుకున్నాక స్టేజ్ మీదకి వెళ్ళి అందరూ ఓకే అనుకున్నాక టెలికాస్ట్ వరకు వస్తుంది. కాబట్టి ఇలా జరుగుతుంటది. కానీ ఒక స్కిట్ లో అన్ని రకాలు ఉంటాయి. డబుల్ మీనింగ్ టైప్ ఉంటాయి. ఇది రామారావు గారి సినిమా నుంచి ఇప్పుడు వచ్చే సినిమాల వరకు అన్ని సినిమాల్లో కూడా ఆ స్టైల్ ఉంటాయిరా. ఏమీ లేకుండానే బేబీ సినిమా ఎందుకు 100 కోట్లు వచ్చింది? ఇంత పత్తిత్తులుగా మాట్లాడే వాళ్ళు ఫస్ట్ వెళ్ళేది వాళ్ళే. ఇంత పద్ధతిగా మాట్లాడే వాళ్ళు షిరిడి సాయిబాబా సినిమాకు 100 కోట్లు కలెక్షన్ తీసుకురావచ్చు
కదా. అలాంటి సినిమాకి ఎవడు వెళ్ళడం. ఒక స్కిట్ అన్నాక అన్ని రకాలు ఉంటాయి, కానీ నువ్వు టార్గెట్ చేయాలి అని ఫిక్స్ అయ్యావు అనుకో, ఈడు పలానా పాలిటిక్స్ లో ఈయనకు సపోర్ట్ చేస్తున్నాడు, ఈయన్ని మనం ఏదో విధంగా టార్గెట్ చేయాలి, ఇలా టార్గెట్ చేయాలని ఫిక్స్ అయినప్పుడు ఏదో ఒక అభాండం ఒకటి వేయాలి కాబట్టి వేస్తుంటారు. మీకు తెలుసా అది గారు, అంటే పాలిటిక్స్ లోకి వస్తే నాకు నెగిటివిటీ పెరుగుతుంది, ఇలాంటివన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది అని? పాలిటిక్స్ అన్నప్పుడే ఇలాంటివి ఉంటాయి. మన ప్రధాని మోడీ గారి దగ్గర నుంచి కింద స్థాయి రాజకీయ నాయకుడి వరకు కూడా పాలిటిక్స్ మీద ప్రతి ఒక్కరూ నెగిటివ్ కామెంట్ చేసేస్తారు. ఎందుకంటే వాడు పాలిటిక్స్ గురించి మాట్లాడితే ఇక పబ్లిక్ వచ్చినట్టే కాబట్టి అది మనకు తెలుసు. కాబట్టి నేను అందుకే ఈ సోషల్ మీడియా నెగిటివిటీ నేను ఎప్పుడు పడుచుకోను. For more videos like this, subscribe Big TV channel.